హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ క్లాసెస్లో ఈరోజు సెకండ్ పార్ట్ అనమాట. అంటే నేను నాటి వీడియోలో ప్రాక్టీస్ ఎలా చేయాలన్నది, లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చూసారు కదా. ఈరోజు అయితే షేప్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చూపిస్తాను. అయితే అంతకుముందు పెట్టిన వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి. అంటే చాలామంది డౌట్స్కి రిప్లైగా ఈరోజు ఆ క్వశ్చన్స్కి కొన్ని వాటికి ఆన్సర్స్ చెప్దాం అనుకుంటున్నాను. అయితే అవేంటో చూద్దామండి. నేను మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగచ్చు. అయితే నేను ఏ డౌట్కైనా నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో అవి యాడ్ చేయడానికి చూస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. ఇప్పుడైతే చూద్దాం. నేను ఒక పేపర్ మీద వేసుకున్నాను ఇవన్నీ. హాయ్ మేడం, మీ వీడియోస్ చూసి మిషన్ రెడీ చేసుకున్నాం, స్టిచ్చింగ్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి అన్నారు. అయితే దీనికి రిప్లై ఏంటంటే, థర్డ్ లెసన్ అంటే థర్డ్ క్లాస్ చూడండి, చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఆ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి, కానీ చాలా మెయిన్గా ఇంపార్టెంట్గా క్లాస్ 3లోనే మిషన్ ఎలా సెట్ చేసుకోవాలి, థ్రెడ్ అది ఎలా సెట్ చేసుకోవాలన్నది ఆ వీడియోలో చెప్పాను. కానీ అది దాటి అన్నిటికి వ్యూస్ బాగానే ఉన్నాయి, దానికే తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియో చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది మిషన్ ఎలా సెట్ చేసుకోవాలన్నది. నెక్స్ట్ ఫ్రేమ్ కింద సిల్క్ థ్రెడ్ ముందు వెనుక ఎక్కువ పడుతుంది. ఇది బాగానే పడుతుందండి. ముందు వెనుక ఎక్కువే పడాలి సిల్క్ థ్రెడ్. అంటే మనం పైన పెట్టుకునే ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎక్కువ పడాలి బాబిన్లో థ్రెడ్ కంటే. బాబిన్లో థ్రెడ్ ఓన్లీ మనకి లింక్ చేస్తుంది అంతే, ఇంకెక్కువ పడకూడదు. ఒకవేళ పైన థ్రెడ్ లూజ్ ఎక్కువైపోయిందేమో అని చెప్పేసి టైట్ చేసినా కూడా తెగిపోతుంది, లేదంటే కింద ఉన్న బాబిన్లో థ్రెడ్ పైకి వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్గానే పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 16 సైజ్ నీడిల్ క్లాత్ చింపేస్తుంది, హోల్స్ పెద్దగా పడుతున్నాయి. 16 సైజ్ నీడిల్ పెద్దగా అనిపిస్తే మీకు 14 తీసుకోండి. 14 సైజ్ అయితే స్మూత్గా పడుతుంది ఎంబ్రాయిడరీ. నేనైతే ఇప్పుడు వరకు 16 సైజులోనే చేశాను. కొన్ని వాటికి 14 సైజ్ చేశాను. అందుకే చెప్పాను నేను 14 కానీ 16 కానీ తీసుకోండి అని చెప్పేసి. నార్మల్గా మిషన్కి 16 సైజ్ పెట్టుకుంటాం కదా, రౌండ్ సైజ్ నీడిల్. అయితే దీనికి 14 సైజ్ పెట్టుకోండి ఎంబ్రాయిడరీ చేయడానికి. ఓకే, మెయిన్గా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మర్చిపోకండి. మనకి వెంటనే వచ్చేసేయాలి అనుకోకండి, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంటు. హ్యాండ్ మూమెంటు అంటే ఫ్రేమ్ పట్టుకునే విధానం మెయిన్గా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏమీ మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే కాదు కదా మనం సెట్ చేసినట్లు వచ్చేయడానికి. మనం అన్నీ సెట్ చేసుకొని చేయగలిగితేనే, అంటే కొంచెం ఓపిక్గా చేయగలిగితేనే ఎంబ్రాయిడరీ చేయగలుగుతాము. మెయిన్గా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను 1 డే వదిలేసి 1 డే పెడుతున్నాను కదా మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. సో ప్రాక్టీస్ చేయండి, బాగా చేసినట్లయితే మీకు బాగా వస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడైతే నిన్నటి వీడియోలో లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చూసాం కదా. ఈరోజైతే షేప్స్ అవి ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చూడండి. ఇదిగోండి, నేను ఇక్కడ వేశాను. ఈ షేప్స్ అవి ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చూడండి, ఓకేనా. ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియో చూసేయండి. హలో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో ఈ లైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాను కదండి. ఇప్పుడు అదే నెంబర్ అంటే 4th నెంబర్లో పెట్టి మళ్ళీ ఒకసారి లైన్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు అడిగిన డౌట్కి మనం ఒక్క చోటే కనుక ఇలాగ వర్క్ చేసుకుంటూ ఆగిపోయినట్లయితే ఇక్కడ పట్టేసినట్టు అయిపోతుంది. ఇలాగ లాగేసామంటే క్లాత్ చినిగిపోతుంది. ఇలాంటప్పుడు ఫ్రేమ్ పైకి పెట్టుకుని కింద ఉన్న థ్రెడ్ని కట్ చేసేయాలి సిజర్తో. ఇలా కట్ చేసినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్. అందుకే ఫ్రేమ్ జరిపేటప్పుడు కొంచెం హ్యాండ్ మూమెంట్ అనేది బాగుండాలి, బాగా రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం వర్క్. ఇది కొంచెం ఫాస్ట్గా వేసి చూపిస్తున్నానండి. ఇలా ఫాస్ట్గా వేసినట్లయితే ఒకవేళ ఎక్కడైనా వర్క్ పడకపోయినా మళ్ళీ మనం వేసుకోవచ్చు. అందుకే వేస్ట్ క్లాత్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అంటే ఇష్టం వచ్చినట్లు చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, చాలా ఫాస్ట్గా వేస్తున్నాను దూరంగా. మళ్ళీ మనం వెనక్కి వేసుకోవచ్చు. ఇలాగా వర్క్ పడకపోయినా మనం మళ్ళీ వెనక్కి ముందుకి కూడా వేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఇక్కడ థ్రెడ్ పోగులు తెగిపోయినాయి చూడండి, ఇదిగోండి. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోండి. నార్మల్గా టైలరింగ్ చేసేటప్పుడు కూడా దారాలే తెగిపోవడం కామన్ కదా, అలానే తీసుకుని మళ్ళీ పెట్టుకోవడమే. ఈ లైన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. 2-3 రోజులు చేసినట్లయితే మీకు తెలుస్తుంది. అవి బాగా నీట్గా వచ్చినప్పుడు మనకి వచ్చేసినట్లు అనిపిస్తుంది. తర్వాత షేప్స్లోకి వెళ్ళాలి.
ఇప్పుడు నెక్స్ట్ జీరోలో పెట్టేసుకున్నాను. జీరోలో పెట్టేసుకుని షేప్స్ వేసుకుందాము. మన ఇష్టం అన్నమాట, ఏవైనా వేసుకోవచ్చు డిజైను. అంటే ఈ ఫ్రేమ్ చూసారా, ఇలా జరుపుకునే విధానం రావాలి. అందుకని ఈ రౌండ్ సర్కిల్స్ కూడా వేసుకుంటూ అలవాటు చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అయితే నార్మల్గా చేత్తోనే కట్ చేసేయచ్చండి. ఇవి సిల్క్ థ్రెడే కదా, ఈజీగా కట్ అయిపోతుంది. ఫ్రేమ్ ఇలా నిండిపోయింది కదా, ఇప్పుడు ఫ్రేమ్ చేంజ్ చేసుకుందాం పక్క సైడ్కి. ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్లో పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ నెంబర్లో పెట్టి షేప్స్ అవి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము.
ఇక్కడ చాలా రకాల షేప్స్ వేశాను కదా నేను. అంటే ఈ మూలల్లో టర్నింగ్ తిరగడం ఇవన్నీ ఉంటాయి. ఈ షేప్స్ అవి బాగా వస్తే నీట్గా ఉంటుంది, వర్క్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను చూడండి ఎస్ లెటర్ వేస్తున్నాను. ఈ లెటర్స్ వేయడానికి 3 నెంబర్లో పెట్టానండి. ఇది బాగా వెడల్పుగా పడుతుంది 3 నెంబర్లో పెడితే. చూడండి ఎంత బాగుందో. ఇటువంటి లెటర్స్ మనం కర్చీఫ్స్ మీద లేదంటే బనీన్స్ మీద టీషర్ట్స్ మీద వేసుకోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు నచ్చినట్లుగా మీకు వచ్చినట్లుగా వేసేయండి. ప్రాక్టీస్ బాగా చేయండి. క్లాత్ అంతా నిండిపోయేలా చేసినట్లయితే మీకు ఇంకా బాగా పర్ఫెక్ట్ అయిపోతారు. అప్పుడు బ్లౌజ్ డిజైన్స్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను, మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.